శ్రీకృష్ణుడు ఒక భక్తునితో ఈ విధంగా చెప్పాడు. నీ బాధ నాకే తెలుసు పార్థ. నీ బాధల వల్ల నన్ను తిట్టుకుంటున్నావా పార్థ? సరే, నువ్వు ఎందుకు బాధలో ఉన్నావో నేనే చెప్తా విను. నువ్వు బలహీనుడివి కాబట్టి కాదు, నీ మనస్సు నిజాయితీగా ఉండటమే నీ బాధకు కారణం. నువ్వు ఎక్కువ ఆశపడ్డావు, ఎక్కువ నమ్మావు, అందుకే ఎక్కువ గాయపడ్డావు. పార్థ, ఇక్కడ నీ తప్పేమీ లేదు. ప్రపంచం నీ మంచితనాన్ని బలహీనతగా చూసింది. నువ్వు నీ విలువలను మరిచి ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చావు. అందుకే నీ శాంతి పోయింది, నీ నిద్ర కూడా దూరమైంది. నీ హృదయం మంచిదని ఇక్కడ అందరూ అర్థం చేసుకోరు పార్థ. కొందరు నిన్ను ఉపయోగించుకుంటారు. సో ఇప్పుడైనా తెలుసుకో పార్థ, నీకు వచ్చిన బాధ శిక్ష కాదు, నీ మార్పుకి మొదటి అడుగు. ఇన్ని రోజులు భరించావంటే నీ లోపల చాలా శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తిని బయటికి తీయవలసిన సమయం వచ్చింది. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం ఆపు. ముందు నిన్ను నువ్వు రక్షించుకో. నీ విలువ తెలుసుకున్న రోజు నీ కన్నీళ్ళే నీ విజయానికి కారణం అవుతాయి. చివరిగా శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ధైర్యంగా నిలబడు పార్థ, నేను నీ వెంటనే ఉన్నాను. సో శ్రీకృష్ణుడు నీ వెంట నా వెంట ఉన్నాడని మీరు నమ్మితే జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి.